ఐశ్వర్య, మీ ఇద్దరికి చాలాసార్లు బీడి కన్ఫ్యూజ్ ఉంది, అవునా కాదా? తర్వాత బీడీని ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇలా చూస్తారు కదా. ఇప్పుడు చూసారు ఇలాగా, ఇది ఎడం చేతి వైపు ఉన్నది బి షేప్, బి షేపు. అలాగే కుడి చేతి వైపు ఉన్న చెయ్య డి షేప్. మీరు ఏం చేస్తారంటే బి రాసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా షేప్ చూసుకోండి, అంటే బాల్ అలాంటివి. డి డక్ రాశారు అనుకోండి, మొన్న డక్ రాసినప్పుడు బి రాశారు కదా, ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉండదు. బి రాసేటప్పుడు ఎడం చెయ్యి ఇలా షేప్ ఇలా అనుకోండి, కుడి చేత్తో ఆల్రెడీ డి రాసేటప్పుడు ఇలా అనుకోండి. బి రాసేటప్పుడు లెఫ్ట్ అనుకోండి, డి రాసేటప్పుడు రైట్ అనుకోండి. ఇలా అనుకుని ఈ షేప్ చూస్తే చూడండి, ఈ కర్వ్ ఇలాగా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఇంకెప్పుడు బీకి డీకి